నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ మళ్లీ వారణాసి నుంచే బరిలోనికి, అమెరికాలో భారత డ్యాన్సర్ హత్య, శాశ్వతంగా ఎన్డీఏతోనే నితీష్ కుమార్, 8 ఏళ్లలో తొలిసారి తగ్గనున్న వరి దిగుబడి, ఎన్నికల రాజకీయాలకు గంభీర్ గుడ్ బై, పోటీ పరీక్షలు అకాడమీకి సంబంధించిన మెరిట్లలో నేటి నిపుణ ఈ పేపర్లలో మార్పు, బోర్లు పోయి ట్యాంకర్ వచ్చే, రాష్ట్రానికి ఐఐహెచ్టి మంజూరు చేసిన కేంద్రం, చేనేత పరిశ్రమల అభివృద్ధికి ఊతం, ఒంటిపూట బడిలు 15 నుంచి, మల్కాజ్గిరిలో ఇంటర్ పేపర్ లీకేజ్కి యత్నం, సొంతింటి నిర్మాణానికి 5 లక్షలు, 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, 12,315 కేంద్రాలకు సొంత భవనాలు, సీఎం, మరో 2 రైతుల బలాన్మరణం, భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్ జిల్లాలో మరొకరు, ఫార్మాసిటీ రద్దు, 3,000 ఎకరాల్లో ఫార్మా విలేజులు, పేదల కోసం శాటిలైట్ టౌన్షిప్లు, త్వరలో నూతన పారిశ్రామిక విధానం, తాగునీటి తండ్లాట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తూరులో తాగునీటి కోసం శనివారం వేలేరుపాడు అశ్వరావుపేట ప్రధాన రహదారిపై అడ్డంగా తడకలు వేసి ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు, ఎలివేటెడ్ కారిడార్, బీఆర్ఎస్ కష్టార్జితం, 10 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం, రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగకుండా శ్రమించాం, దిగొచ్చిన కేంద్రానికి తెలంగాణ తరపున కృతజ్ఞతలు. ప్రధాని మోదీ మళ్లీ వారణాసి నుంచే బరిలోకి, అమెరికాలో భారత డ్యాన్సర్ హత్య, శాశ్వతంగా ఎన్డీఏతోనే నితీష్ కుమార్, 8 ఏళ్లలో తొలిసారి తగ్గనున్న వరి దిగుబడి, ఎన్నికల రాజకీయాలకు గంభీర్ గుడ్ బై, పోటీ పరీక్షలు అకాడమిక్ కు సంబంధించిన మెటీరియల్ నేటి నిపుణ ఈ పేపర్లో. నల్గొండ మండలం కేశరాజుపల్లిలో వరి పొలానికి ట్యాంకర్ ద్వారా నీరు పెడుతున్న రైతు ముత్తినేని పరశురాం, రాష్ట్రానికి ఐఐహెచ్టి మంజూరు చేసిన కేంద్రం, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఊతం, ఒంటిపూట బడులు 15 నుంచి, మల్కాజ్గిరిలో ఇంటర్ పేపర్ లీకేజీకి యత్నం, సొంతింటి నిర్మాణానికి 5 లక్షలు, 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ప్రజా పాలన దరఖాస్తులకే ప్రాధాన్యం, అర్హులకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు, విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష, సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. 6 గ్యారంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, 12,315 కేంద్రాలకు సొంత భవనాలు, మరో 2 రైతుల బల్వన్మరణం, భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్ జిల్లాలో మరొకరు, పెట్టుబడి కూడా రాలేదని, అప్పులు తీరడం లేదని ఆత్మహత్య, కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఏర్పాటు చేయ తలపట్టిన ఫార్మా విలేజ్ వద్దంటూ తహసీల్దార్కు వినతి పత్రం ఇస్తున్న రైతులు, ఫార్మాసిటీ రద్దు, 3,000 ఎకరాల్లో ఫార్మా విలేజీలు, పేదల కోసం శాటిలైట్ టౌన్షిప్, త్వరలో నూతన పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం, సిఐఐ వార్షిక సమావేశంలో భట్టి, తాగునీటి తండ్లాట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తూరులో తాగునీటి కోసం శనివారం వేలేరుపాడు అశ్వారావుపేట ప్రధాన రహదారిపై అడ్డంగా తడకలు వేసి ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు, ఎలివేటెడ్ కారిడార్, బీఆర్ఎస్ కృష్ణార్జితం, 10 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం, రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగకుండా శ్రమించాం, దిగొచ్చిన కేంద్రానికి తెలంగాణ తరపున కృతజ్ఞతలు, హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ నాగ్పూర్ రూట్లలో ఫ్లైఓవర్ల నిర్మాణంపై దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ 2 మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రంతో చర్చలు జరిపాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పోరాటానికి ఫలితం దక్కింది. తెలంగాణ పక్షాన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, ఈ పోరాటంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కేటీఆర్.